జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిగా ఎదుర్కోలేము అనే భయమే టీడీపీ జనసేన నేతలు జస్ట్ కలిసి ఉండడానికి కారణమవుతుంది. కానీ ఆ నాయకుల మధ్య అయినా, క్షేత్రస్థాయిలో వాళ్ళ క్యాడర్ మధ్య అయినా ఎలాంటి కోఆర్డినేషన్ లేదు. మనం ఇంతకుముందు పక్కన పెట్టండి, ఈ మధ్య ఇప్పుడే చూస్తలేం. మన సంక్రాంతి అప్పుడు చూడండి, ఈ కోడి పందాల ఆ బరువుల దగ్గర జనసేన అని చెబితే తరిమి కొట్టిండ్రు టీడీపీ వాళ్ళు. అండ్ ఇప్పుడు నారా లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలని చెబితే జనసేన వాళ్ళు ఎట్లా బూతులు తిడుతున్నారో చూసాం. వాళ్ళకి రిప్లైగా టీడీపీ వాళ్ళు ఎట్లా బూతులు తిడుతున్నారో చూసాం. ఏడ చూసినా దాదాపు వీళ్ళకు ఉన్నటువంటి దాంట్లో ఈ హడావిడి కథ అయితే ఉంది. జనసేన వాళ్ళకు మరి ఉండేది ఎంతమందో కానీ ఉంటే నలుగురు, వాళ్ళ హడావిడి కూడా ఖచ్చితంగా చాలా గట్టిగానే ఉంటూ వస్తుంది. తాజాగా మరో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది ఏంటి అంటే, పెడన టీడీపీ ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ కారు కింద జనసేన మండల ప్రధాన కార్యదర్శి సతీష్ అనే అతను ఆ కారు కింద పడుకొని పురుగుల మందు దగ్గర టీడీపీ ఎమ్మెల్యే ఆ కారు కింద పడుకొని నిరసన వ్యక్తం చేస్తూ పురుగుల మందు దగ్గర ఆయన ఆసుపత్రికి తీసుకెళ్లారట. పరిస్థితి సీరియస్గానే ఉందట. ఎందుకంట, పెడన నియోజకవర్గం గూడూరు మండలంలో ఏమో టీడీపీ జనసేన నేతల మధ్య అయితే ఫుల్ మనస్పర్ధలు ఉన్నాయట. జనసేన వాళ్ళని అక్కడ ఎవరు టీడీపీ వాళ్ళు దేకట్లేదట. ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు లాంటివి ఉన్నా కూడా కూటమి ప్రభుత్వంలో మేము కూడా ఉన్నామని, మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు, పిలవట్లేదు అని చెప్పి జనసేన వాళ్ళు అక్కడ కొన్ని గ్రామాల్లో డెవలప్మెంట్ కార్యక్రమాల్లో మేము పాల్గొనమని చెప్పి జనసేన వాళ్ళు ఏమో బహిష్కరించారట. బహిష్కరించామని చెప్పి అది బహిరంగంగా చెప్పారట. అక్కడ మండలాధ్యక్షుడు ఆ టీడీపీ నాయకుడికి, మండల నాయకుడికి సతీష్ అని అతనికి ఫోన్ చేసి బూతు పురాణం బూతు పురాణం మొదలెట్టాడట. ఇంత తీవ్రంగా అవమానిస్తున్నారు, తిడుతున్నారు అని చెప్పి అక్కడ ఒక అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనడం కోసం ఎమ్మెల్యే వస్తే నేరుగా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకుని జనసేన నాయకుడు ఇట్లా మొక్కుతూ హల్చల్ చేసి, మనిషికి కాసింత భారీగానే ఉన్నారు, 3-4 పోలీసులు పట్టుకున్నా కానీ పట్టుకోలేకపోయారు. ఆ హల్చల్ చేసి చివరికి ఆ ఎమ్మెల్యే కారు కింద పడి మమ్మల్ని అవమానిస్తున్నారు, మమ్మల్ని ఏం కార్యక్రమాలకు పిలవట్లేదు, మాకేం గౌరవం ఇవ్వట్లేదు అని పురుగుల మందు తాగిండు. జనసేన పురుగుల మందు తాగిండు. ఇప్పుడు ఏంది మరి, పురుగుల మంది అయితే పిలుస్తారా మాస్టర్? పురుగుల మంది అయితే పిలుస్తారా? చూసుకొని పోతూ ఉండాలి, ఎవరి బలం ఏంటో చూసుకొని. మరి ప్రతి దగ్గర అధికారం కూటమిలో మేము కూడా ఉన్నాము, మీకు మాకు శీర్షాకం అంటే కుదరదు కదా. వాళ్ళు 30 ఎమ్మెల్యేలు ఉన్నారు, మీరు 21 మంది ఉన్నారు. సరే, వాళ్ళ మధ్య ఏముందో కోఆర్డినేషన్ పోతే పోనీ అని. కానీ పురుగుల మంది తాగిండంటే మరి ఇప్పుడు తాగితే ఏంది పిలుస్తారా? పురుగులు ఇంకొంచెం ఎక్కువ తాగితే ఇంకా గట్టికి పిలిచేవాళ్ళేమో తర్వాత. పురుగుల మంది తాగింది, ఆయన ఆసుపత్రికి తీసుకెళ్లారట. ఈ స్థాయిలో కొట్టుకుంటున్నారు, తన్నుకుంటున్నారు, చివరికి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకునేంత వరకు పోతుంది వీళ్ళ మధ్య బంధం. నేను చాలాసార్లు చెప్పా, జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తిని మనం ఒంటరిగా ఎదుర్కోలేమని చెప్పి భయం, వణుకు, వీలు ఎంత తిట్టుకున్నా, ఎంత తన్నుకున్నా వాళ్ళని కలిసి ఉండేటట్లయితే చేస్తుంది. ఎవరు ఎట్లా తిట్టుకున్నా ఒంటరిగా పోటీ చేసి మా సత్తా ఎందుకు చూపిస్తామని చెప్పి అటు టీడీపీ అంటలేదు, ఒంటరిగా పోటీ చేసి మా సత్తా ఎందుకు చూపెడతామని చెప్పి జనసేన అంటలేదు. ఒంటరిగా పోటీ చేస్తే ఇప్పటివరకు అధికారంలోకి వచ్చిన చరిత్ర టీడీపీకి లేదు. ఒంటరిగా పోటీ చేస్తే కనీసం ఆ పార్టీ అధ్యక్షుడిగానే 2 చోట్ల గెలిచే, 2 చోట్ల పోటీ చేసినా కూడా 1 చోట గెలిచే పరిస్థితి జనసేనకు లేదు. మరి వాళ్ళ భయం వాళ్ళది, ఏం చేస్తారు? ఒక భయం ఏమో కలుపుతోంది, మళ్ళీ కిందేమో కోఆర్డినేషన్ లేక పురుగుల మంది తాగే వరకు వీళ్ళు పోతున్నారు, ఒకరికొకరు ఉరికి తెచ్చి కొట్టుకుంటున్నారు. భలే ఉందా మీ సంసారం మాత్రం.